వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్తోని ఫ్రీ పాయింట్లకి క్యార్ ఆఫ్ అడ్రస్. మా మెయిన్ ప్లేయర్లు ఏం అవసరంలే, మా పిల్లకాయలు పోతే కూడా ఈజీగా మ్యాచ్ గెలుచుకొని వస్తారు. అట్లుంటుంది ఆ రాజస్థాన్ టీము. అయినా ఏం చేస్తాం, ఆడతాం, నెట్ రన్ రేట్ పెంచుకుంటాం. గైక్వాడ్ బ్రో, మీకంత సీన్ లేదు. నిజానికి మీ టీంతో పోలిస్తే మా టీమే స్ట్రాంగ్గా ఉంది. ఓపెనర్స్ చూసివా, ఫామ్లో ఉండే వైభవ్ సూర్యవంశీ అట్లాగే జైస్వాల్. మీ టీంలో చూసిరా అంత పిల్లనాయాన్లే ఉండరు, వాళ్ళేం గెలిపిస్తారు మ్యాచ్లో. అంటే వైభవ్ సూర్యవంశీ జైస్వాల్ పిల్లనాయాన్లు కాదు, టన్నులు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, అంతే అంటావా? అయినా మా వైభవ్ సూర్యవంశీకి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చేమో, కానీ బ్యాట పట్టినంటే చితక్ కొట్టేస్తాడు. ఇక జైస్వాల్ అంటావా, తెలిసిందే, 4-5 సంవత్సరాల నుంచి చితక్ కొడుతూనే ఉన్నాడు. అది చూస్తా ఎంత పీకుతారో. రాజస్థాన్ గురించి మాకు తెలియదా? అలా అయితే మీ గురించి కూడా మాకు బాగా తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్ మీరు కూడా దరిద్రంగా పర్ఫార్మెన్స్ అయ్యారు. లాస్ట్ ఇయర్ అయితే మరీ ఘోరము, టేబుల్లో లాస్ట్ మీరే. మీరు వచ్చి మాకు నీతులు చెప్తా ఉండారు. సరిపోయింది. సిఎస్కే ప్లేయర్స్ని తక్కువ చేసే ఊరుకున్నా, సిఎస్కే పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది అన్న ఊరుకున్నా. అయినా సిఎస్కే నిప్పురా, అలాంటి నిప్పును తక్కువ చేసి మాట్లాడతావరా? హలో జడ్డు బ్రో, దింపాగా గుణపము, ఏమది, ఏం మాట్లాడుతూ ఉండవు? నువ్వు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయరు, మెయిన్ ఆల్రౌండరు, అలాంటిది మన టీంలోనే వెన్నపోట. అయ్యయ్యో సారీ, అంటే చాలా రోజులు సిఎస్కేలోనే ఉన్నా కదా, అది మా డిఎన్ఏలో బ్లడ్లో కలిసిపోయింది, అందుకే అలా వచ్చేసింది. లేదు, ఇప్పటి నుంచి జై రాజస్థాన్ రాయల్స్. ఏమో నాకు డౌటే, ఎట్లా బౌలింగ్ వేస్తావో ఏమో సిఎస్కేకి ఆపోజిట్గా. జడ్డు గురించేమో కానీ నేనైతే పిచ్చ కొట్టుడు కొడదామని ఫిక్స్ అయిపోయిందా. మన దగ్గర బేరాలు లేవమ్మా. అయినా నేను ఈ మ్యాచ్ కోసమే ఎన్ని రోజుల నుంచినో వెయిట్ చేస్తూ ఉండేది. ఎట్లుండే టీము రాజస్థాన్ రాయల్స్ అంటే ఒక స్ట్రాంగ్ టీం లాగా ఉండింది. బట్లరు, చాహలు, అశ్విను, బోల్టు, ఎంత మంచి ప్లేయర్లు ఉండ్రి. అందరినీ వదిలిపారు దొబ్బిండ్రు. అయినా వాళ్ళందరినీ వదిలితే నీకేంటి బ్రో నొప్పి? నిన్ను వదలలే కదా, రీటైన్ చేసుకుంటారు కదా, ఆడొచ్చు కదా. ఆ రాడ్ టీంతో ఆడేదానికంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసేది బెటరు. రాడ్ టీము, అందుకే క్విట్ అయిపోయా. అయినా నాకెందుకులే, నువ్వు హిట్ అయితే నాకేంది, నువ్వు ట్రేడ్ అయితే నాకేంది? ఈ జాఫర్ ఆర్చర్కి తెలిసింది ఒకే ఒకటి, ఫస్ట్ బాల్కి నీ వికెట్ తీసి నీ చేతిలో పెట్టడము, చేసి చూపిస్తా. ధని బ్రో ఐపీఎల్ ఆడేదంటే కదా ఫస్ట్లో కొన్ని మ్యాచ్లకి ఏమైంది నాకు తెలియాలి. ఏం లేదు సూర్యవంశీ, చిన్న ఇంజరీ మేలైన వెంటనే మళ్ళీ ఐపీఎల్లోకి దిగుతా. అయినా ధోని బ్రో, నువ్వు జడేజా ఆపోజిట్గా ఆడినంటే భలే నిన్ను మ్యాచ్ కిక్కిచ్చును. బ్యాడ్ లక్, ఏం చేస్తాం? అరే ఓ సూర్యవంశీ, నేనేం టోర్నమెంట్ మొత్తానికి దూరం అవ్వట్లే, ఫస్ట్లో ఉండే జస్ట్ కొన్ని మ్యాచ్లకు మాత్రమే, మళ్ళీ వచ్చేస్తా అప్గ్రేడ్ వర్షన్తో. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో సిఎస్కే గెలుస్తుందా లేకపోతే రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.